ఓ పక్క ఆకాశాన్ని తాకే భూముల రేట్లు, మరోవైపు కళ్ళు చెదిరే బిజినెస్ టర్నోవర్లు చూస్తే సిటీకి తక్కువేమీ కాదు. కానీ లోపలికి వెళితే మురుగునీరు, కంపు కొట్టే రోడ్లు, స్మార్ట్ కబుర్లు కోట్లు దాటుతున్న గ్రౌండ్ లెవెల్లో మాత్రం డ్రైనేజీ కంపు కొడుతోంది. ఇది నాయుడుపేట మున్సిపాలిటీ పరిస్థితి. ఎందుకు ఈ దుస్థితి? హైవే పక్కన ఉన్న ఆ చీకటి కోణం ఏంటి? మేజర్ హబ్గా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలు ఎందుకు చుక్కలు చూస్తున్నారు? ప్రభుత్వం చెబుతున్న అందమైన పట్టణాల మాటల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఓ బిజీ కమర్షియల్ హబ్. 65,000 జనాభాతో కిటకిటలాడే ఈ మున్సిపాలిటీలో కిలోమీటర్ల మేర డ్రైనేజీ నెట్వర్క్ ఉంది. కానీ అదంతా కేవలం రికార్డులకే పరిమితం. ప్రాపర్ ప్లానింగ్ లేని పనులతో ఎక్కడ చూసినా మురుగునీరు నిలిచిపోయి డెడ్లీ కాంబినేషన్గా మారింది. ప్రధాన రోడ్లు, కాల్వల అంచులు, ఖాళీ స్థలాలు, ఇలా ప్రతి అడుగులోనూ సీవేజ్ వాటర్ దర్శనమిస్తోంది. ఇక పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నేషనల్ హైవే దాటి మలుపు వద్ద సీన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇక్కడ గతంలో భారీ కల్వర్టు నిర్మించారు. దాని కింద భాగంలో అమర్చిన తూములు మాత్రం చాలా చిన్నవి. ఇంకేముంది, ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తా చెదారం అక్కడ సెటిల్ అయిపోయాయి. మురుగునీరు ప్రవాహాన్ని పూర్తిగా బ్లాక్ చేశాయి. వర్షం వస్తే చాలు ఈ కల్వర్టులు పొంగి పొర్లి పట్టణ వీధులను నదుల్లో మార్చేస్తున్నాయి. నాయుడుపేట టౌన్లో మెయిన్ రోడ్లు చూసేదానికి, బౌటర్గా చూసేదానికి పెద్ద సిటీ అనేది అనిపిస్తుంది. కానీ సిటీని తలపిస్తుంటుంది. కానీ లోపల పోతే చాలా అధ్వానంగా మురికి వాళ్ళు కూడా ఆ విధంగా ఉండవు. ఆ విధంగా దారుణంగా ఉంది. ఇక డివైడర్లు లేవు, మురికి డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా పోయింది. కొన్ని ఏరియాలు అయితే ఇళ్ళకి పెట్టిన ఈ యొక్క లెటిన్ పైప్స్ కూడా డైరెక్ట్గా డ్రైనేజ్ లేక వదిలేస్తున్నారు. దాని విధంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటే అర్థం కాదు. లెటిన్స్ లేని డైరెక్ట్గా డ్రైనేజ్ లేక వచ్చేస్తూ ఉంది. వెంకటగిరి రోడ్డు దగ్గర పరిస్థితి ఇంకా దారుణం. అక్కడ కల్వర్టు కింద వ్యర్థాలు కొండలా పేరుకుపోయాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఆ చెత్తను పూర్తిగా క్లియర్ చేయడం అసాధ్యమవుతోంది. బిజీగా ఉండే మార్కెట్ ఏరియాలో కల్వర్టులు మట్టితో నిండిపోయాయి. నామరూపాలు లేకుండా పోతున్నాయి. మురుగునీరు నిలిచిపోయి గందరగోళంగా మారడంతో అటుగా వెళ్లే జనం ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఓ పక్క వ్యాపారాలు జోరుగా సాగుతున్నా మరోపక్క ఈ బురద, మురుగు మధ్య బ్రతకడం స్థానికులకు పెద్ద ఛాలెంజ్గా మారింది. క్లీనింగ్ పనులు నామమాత్రంగా సాగుతున్నాయని స్థానిక ప్రజలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ మురికి వాసన కారణంగా వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయని, కనీసం కస్టమర్లు షాపులకు రావడానికి జంకుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రోడ్లంతా మురికి నీళ్లు పొంగి పొల్లి ఇళ్లలో కానీ షాపుల్లోకి వస్తున్నాయి. ఇకనైనా సరే సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు ఈ డ్రైనేజ్ సంబంధించి కబ్జాలన్నింటినీ తొలగించాలా, పూడికలను తక్షణం తీయాలా. ఈ విధంగా చర్యలు తీసుకున్నప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుందనేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఇక జువ్వలపాలెం దగ్గరున్న కల్వర్టు ఎప్పుడు కూలిపోతుందో తెలియని డేంజర్ జోన్లో ఉంది. పైన హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి, లోపల మాత్రం చెత్తతో ఊపిరి సలపడం లేదు. ఆర్ముగం నగర్ వద్ద జాతీయ రహదారిని దాటే చోట కల్వర్ట్ ఉందంతే ఉంది. అంచు గోడలు లేవు, పూడిక పనులు చేసి నెలలవుతోంది. రెండు వైపుల నుంచి వచ్చే డ్రైనేజీ నీరంతా ఇక్కడే ఆగిపోయి ఓ పెద్ద మురుగు కుంటను తలపిస్తోంది. కాలువ పొడవున ఉన్న చిన్న చిన్న కల్వర్ట్లన్నీ పూర్తిగా పూడుకుపోయాయి. ఇవెప్పుడు క్లీన్ అవుతాయో, ఆ దుర్వాసన నుంచి తమకెప్పుడు విముక్తి లభిస్తుందో అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. సేఫ్టీ మెజర్స్ పాటించకుండా నిర్మించిన ఈ కల్వర్టులు ఎప్పుడెవరిని బలి తీసుకుంటాయోనన్న భయం ఆ ప్రాంతం వాసులను నిత్యం వెంటాడుతోంది. రోడ్లు గ్యాస్ పైపులు కొట్టేసి బొందలు అయిపోయినాయి. అసలు బండి పోలేకపోతే కారు అసలు పోవాలంటే చాలా కష్టంగా ఉంది. కాలువల మీద వచ్చేసిన పెట్టినాను. కాలువలంతా పూడిపోయి నీళ్లు మా ఇంట్లోకి వచ్చేస్తాయి. 20,000 రూపాయలు ట్యాక్సీ కట్టమని మాత్రం 10 మంది ఇంటికి బరిగిస్తారే కానీ లైట్లు శుద్ధంగా వెలగటం లేదు, కాలువలు పూడికి ఎత్తటం లేదు. క్లియర్గా ఆ కాలువలు ఎడల్పు చేయాలని దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రజక కాలనీలో రోడ్డు దాటే కల్వర్టు సైజు చాలా చిన్నది కావడంతో కొంచెం చెత్త పేరుకున్న నీరు పారడం ఆగిపోతుంది. ఇలా పట్టణమంతా సమస్యల మయంగా మారింది. అధికారులు ఎయిర్ కండిషన్ రూముల్లో కూర్చొని గ్రౌండ్ ప్లాన్ గీస్తున్నారే తప్ప ఈ అస్తవ్యస్త పారిశుద్ధ్యాన్ని చక్కదిద్దడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. సిటీ డెవలప్మెంట్ అంటే కేవలం బిల్డింగులు కట్టడం కాదని, కనీస సౌకర్యాలు కల్పించడం కూడా అని అధికారులు మర్చిపోయినట్టున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సరైన మరామతులు, ఈ కాలువలు ఎక్కడైతే పొడిగా ఉబ్బిపోయి ఉన్నాయో, ఎక్కడైతే రోడ్లు పగిలిపోయి ఉన్నాయో, వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాల సమయంలో ముందుగా ఇటువంటివన్నీ ఎక్కడెక్కడైతే డ్యామేజ్లు అయినాయో, కాలువలు ఎక్కడైతే డ్యామేజ్లు అయినాయో, రోడ్లు ఎక్కడ డ్యామేజ్ అయినాయో
ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేయాలి. ఇప్పటికైనా అధికారులు మేలుకోకపోతే రాబోయే వర్షాలకు నాయుడుపేట ఓ మురికి ఐలాండ్గా మారడం ఖాయం. అత్యంత దారుణమైన విషయమేమిటంటే సాక్షాత్తు స్థానిక సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయలక్ష్మి నివాసముంటున్న సొంత ఊరిలోనే ఈ దుస్థితి నెలకొనడం. సమయం మించిపోకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, లేదంటే నాయుడుపేట వాసులకు మురుగునీటి గండం, ఇన్ఫెక్షన్ల భయం తప్పేలా లేదు. అందమైన పురపాలక సంఘాలంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే నివాసమున్న చోటే రోడ్ల మీద మురుగు పారడం కనిపించడం లేదా? ఇది కేవలం అశ్రద్ధ మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న నిర్లక్ష్యం. కార్పొరేట్ స్థాయిలో డెవలప్ అవుతున్నామని మురిసిపోయే ప్రభుత్వం ఈ బేసిక్ ఫెసిలిటీ మీద ఫోకస్ పెట్టేదెప్పుడు? ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రౌండ్ లెవెల్కొచ్చి ఈ సమస్యను సాల్వ్ చేయకపోతే ప్రజల్లో మార్పు మాత్రం రావడం ఖాయంగా కనిపిస్తోంది.